జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. నేను ఇప్పుడు చెన్నైలో స్టోరీ సినిమా చేస్తున్నాను. నా హీరో దగ్గరికి వెళ్ళి కిరణాపురంకి, బ్రదర్ మనకి ఇలా సిచ్యువేషన్ ఉంది, ఇలాగా మనం కొంచెం ఈ శాటిలైట్ ఓటీటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేద్దామంటే, అన్న మంచి సినిమా చేస్తున్నాం, నాకు ఎలా అయినా ఓకే, మీరు బాగుండండి, మనం బాగుందాం అని నా హీరో నాకు ఇది ఇచ్చాడు. అలా ఏ హీరోనైనా నాకు ఒత్తాసు పలికారా, నా వెంట నిలిచారా, మీరు అలా చస్తే చావండి, మాకు 30% ఇవ్వండి అంటే ఇది ఏం న్యాయం, ఏం ధర్మం, ఏ సమాజంలో మనం ఉన్నాం? టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు. టికెట్ రేట్లు 250 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక 5, 10, 15, 7 సినిమాలకు పెంచుతారు. మిగతా సినిమాలకు మామూలు రేట్లు పెంచుతున్నా, మామూలు రేటు ఉంచుతున్నా, థియేటర్కి జనాలు రాని సందర్భంలో పాన్ ఇండియా సినిమాలు అయిపోయాం, మీరందరూ బతికేస్తున్నారు కదా అంటే, అందరూ వాయిస్ వినిపించాలని వచ్చారు కానీ దీస్ ఆర్ నాట్ రైజింగ్ ప్రొడ్యూస్, దీస్ ఆర్ బర్నింగ్. మండిపోతున్నా అంటే, బర్నింగ్ అంటే కాలిపోతున్న ప్రొడ్యూసర్. వీఆర్ లైక్ క్యాండిల్స్. మేము తగలబడిపోతూ ఇండస్ట్రీకి వెలుగునిస్తున్న ప్రొడ్యూసర్లే తప్ప వీఆర్ నాట్ ఎర్నింగ్, వీఆర్ లెర్నింగ్ దిస్ ప్రాసెస్. ఇండస్ట్రీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు, ఇండస్ట్రీ బాగున్నప్పుడు ఎవరు బాగోరు. ప్రతి నాన్ థియేటర్కల్ సంస్థ ఈ సినిమా ఈ టైంకి మీరు సినిమా ఇస్తారా, ఈ టైంకి సినిమా ఇస్తారా మీరు అని డెడ్ లైన్లు పెడుతుంటే, వాళ్ళ హెడ్లైన్లో ఎలాగ రావాలో తెలియక మేము సినిమాలు నిర్మిస్తున్నామే తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి మేము ఈ సినిమా నుంచి ఈ డబ్బులు పట్టుకెళ్తామనేది లేదు. సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరూ కూడా నేను చూస్తున్నాను, నేను ఒక 2-3 డేస్ నుంచి యూట్యూబ్లో అన్నీ చూసుకుంటూ ఉంటే అందరూ కూడా నిర్మాతలకు ఇదైందండి, మా ఇదవుతుంది అని చెప్తున్నారు తప్ప, నిర్మాతల తరఫున మేము ఉన్నాం అని చెప్పి మాట్లాడాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ అసోసియేషన్ పెద్దలు వీరశంకర్ గారు, మిగతా ఇతర సిబ్బంది కూడా చెప్తున్నాం కూడా, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మేము నిలబడ్డాం, మీకు సినిమాలంటే మేము ఇన్సూరెన్స్ ఇచ్చాం. సో ఒక తల్లి బిడ్డ ఇదిలాగా నిర్మాతలు దర్శకులు కలిస్తేనే సినిమా పరిశ్రమ. దర్శకుల సంఘం మీరు ఎటువైపు? ఐఎమ్ రిక్వెస్టింగ్ మా అసోసియేషన్, మీరు ఎటువైపు? సో మీరెవ్వరు కూడా మాకు నిర్మాత ఎలా పోయాడు మాకు సంబంధం లేదు, మీరు తేల్చుకోండి, మాకు ఈ సినిమాలు వద్దు. ఎవరి కోసం నిర్మిస్తున్నాం? ఇది మా ప్యాషన్, నాట్ ఫ్యాషన్. మేము సినిమాలు నిర్మిస్తున్నాం ఎందుకంటే మనందరికీ మనకి తెలిసిన విద్యదే అని చెప్పి నిర్మిస్తున్నాం. నేను ఒక జర్నలిస్ట్గా, ఒక పిఆర్ఓగా, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఒక కో ప్రొడ్యూసర్గా, ఒక ప్రొడ్యూసర్గా వచ్చి ఏంటంటే పెయిన్ తెలుస్తుంది, మనం ఎవరి కోసం సినిమాలు తీస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.